రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, మన మీడియాలో ఉన్నటువంటి ఒక వింత ధోరణి ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి వార్తలు, ప్రజలకి నిజంగా పనికొచ్చేటటువంటి వార్తలు, అదేవిధంగా దేశం మొత్తం మీద నరేటివ్ని మార్చేటటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవి వాటి దృష్టిలో వార్తలు కావు। ఆ వార్తలని వాళ్ళు చివరి పేజీలోని ఆఖరి లైన్లోకి పరిమితం చేసే ప్రయత్నం చేస్తారు। కొన్ని సందర్భాల్లో అయితే అసలు ఆ వార్త వెలుగు చూడకుండా చేస్తారు, ఆ వార్తకు ప్రాచుర్యం లభించకుండా చేస్తారు। అటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్త కేరళ నుంచి వచ్చింది। కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక రకంగా ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావడానికి బాటలు వేసేటటువంటి తీర్పు। మతం పేరిట ఒక వర్గంలో ఉన్నటువంటి మహిళల పట్ల వివక్ష చూపించటం, ఒకే చట్టాన్ని వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు రకాలుగా అన్వయింపజేయటము, మతం ఆధారంగా వేరే తీర్పునివ్వడము, ఇది చెల్లదు అని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది। దేశమంతా అమ్మాయి యొక్క వివాహ వయస్సు కనీసం 18 ఏళ్ళు ఉండాలి। 18 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నట్టయితే అది మైనర్ బాలికను వివాహం చేసుకున్నట్టు అవుతుంది। కాబట్టి మైనర్ను వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను శిక్షార్హుడు, అతన్ని జైల్లో పెట్టవచ్చును। దీనికోసం ప్రత్యేకంగా ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఆఫ్ 2006 అనేటటువంటి చట్టం వచ్చింది। ఈ చట్టం ప్రకారము 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లను వివాహం చేసుకునేటటువంటి వ్యక్తి, వివాహం చేయించేవాళ్ళు, వీళ్ళందరినీ జైల్లో పెట్టవచ్చును। ఈ వివాహాల్ని బాల్య వివాహాలుగా పరిగణిస్తారు। కానీ ఇదే బాల్య వివాహ చట్టం ఈ దేశంలో ఉన్న ముస్లింలకు వర్తించదు। ఎందుకంటే ముస్లిముల దృష్టిలో అమ్మాయి గనక రజస్వల అయినట్లయితే, ఋతుక్రమం గనక ప్రారంభమైనట్టయితే ఆమె 9 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా ఆమె వివాహయోగ్యురాలు। అంటే మొత్తము దేశంలో ఉన్నటువంటి బాలబాలికలందరికీ వర్తించే చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ముస్లింలకు వర్తించదు। ఎందుకు వర్తించదంటే ముస్లింలకు సంబంధించినంత వరకు ముస్లిం పర్సనల్ లా షరియత్ అప్లికేషన్ యాక్ట్ ఆఫ్ 1937 1937 నాటి ఈ షరియత్ చట్టం వర్తిస్తుంది। కాబట్టి వాళ్ళు అమ్మాయి గనక పెద్ద మనిషి అయినట్లయితే అమ్మాయిని వివాహం చేసేసుకోవచ్చును। బాల్య వివాహాల చట్టం వాళ్ళకి వర్తించదు। ఇప్పటి వరకు ఇదే కథనం చెబుతూ, ఇదే మాటను చెబుతూ, ఇదే సాకును చెబుతూ ఇస్లాంలో బాల్య వివాహాల్ని, ముస్లిం సమాజంలో బాల్య వివాహాల్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు, చేస్తూ వస్తున్నారు, వాటికి సర్టిఫికెట్లను ఇస్తూ వస్తున్నారు। ఇటీవలే అస్సాములో ఈ తరహా బాల్య వివాహాల పైన హిమాంత విశ్వశర్మ కొరడా ఝుళిపించాడు। ఈ రకంగా మైనర్ బాలికలకు వివాహం చేసేటటువంటి కాజీల ఉద్యోగాలను ఆయన తీసిపారేశాడు। ఇప్పుడు తాజాగా కేరళ రాష్ట్రంలో కేరళ హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది। ఆ తీర్పు ఏమిటంటే ప్రజలందరికీ కూడాను పౌరసత్వం ఏదైతే ఉందో అది ప్రధానము, మతం అనేది రెండవది। మతము రెండవ స్థానంలోనే ఉంటుంది, మొదటి స్థానంలో ఈ దేశపు పౌరుడిగా ఈ దేశపు పౌరసత్వము, ఈ దేశపు పౌర చట్టాలు అతనికి వర్తించాలి। కాబట్టి ముస్లిం అయినప్పటికీ కూడాను నేను బాల్య వివాహం చేసుకుంటాను, మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని ఎవరన్నా అన్నట్లయితే వారికి ఈ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఆఫ్ 2006 వర్తిస్తుంది అని చెప్పి న్యాయస్థానం తీర్పునిచ్చింది। న్యాయమూర్తి కున్హికృష్ణన్ ఈ తీర్పునిచ్చారు। ఈ తీర్పునివ్వడంతో పాటు ఆయన ఇది యాక్చువల్గా 2012 నాటి కేసు। 2012లో ఒక మైనర్ బాలికను ఒక ముస్లిం వ్యక్తి వివాహం చేసుకుని నాకు ఈ బాల్య వివాహపు చట్టము వర్తించదు, ఎందుకంటే నాకు షరియత్ చట్టం వర్తిస్తుందని చెప్పి అతను వాదించాడు। దీనిని న్యాయమూర్తి కొట్టేశారు। కొట్టేయటమే కాకుండా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ పౌర చట్టాలు ఒకటే, పౌర చట్టాలు ఒక రకంగా ఉంటాయి, పరమైనటువంటి ఈ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది అందరికీ వర్తిస్తుంది అని చెప్పి ఆయన తీర్పునిచ్చారు। నిజానికి
న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 1(2) ఏదైతే ఉందో ఇది భారతదేశంలో ఉండేటటువంటి పౌరులందరికీ వర్తిస్తుంది. వాళ్ళు విదేశాల్లో ఉన్నా, అంటే దుబాయ్లోనో అమెరికాలోనో ఉండి నాకు ఈ చట్టం ఇండియా చట్టాలు వర్తించవు అని అనడానికి వీల్లేదు. మీరు భారతీయ పౌరులైనట్లయితే ఈ బాల్య వివాహ వ్యతిరేక చట్టము మీకు వర్తిస్తుందని చెప్పి న్యాయమూర్తి చాలా స్పష్టంగా చెప్పారు. నిజానికి 2022లో కూడాను కేరళ హైకోర్టు చాలా అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. నవంబర్ 2022లో ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము పోక్సో చట్టము అంటే బాలబాలికల పైన లైంగిక అత్యాచారాలు చేయటాన్ని వ్యతిరేకించేటటువంటి చట్టం ఒకటి ఉంది. మహిళలకు అటువంటి బాలబాలికలకు మైనర్ బాలబాలికలకు రక్షణ కల్పించే చట్టము, దాన్ని పోక్సో చట్టం అంటారు. ఈ పోక్సో చట్టములో నుంచి మైనర్ బాలబాలికల పైన అత్యాచారం చేసేటటువంటి వ్యక్తి షరియత్ చట్టాలను సాకుగా చూపించి చట్టం యొక్క పరిధి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడానికి వీల్లేదు అని చెప్పి ఇదే కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది 2022లో. అంటే షరియత్ చట్టాలు ఉన్నప్పటికీ పోక్సో చట్టము విషయానికి వచ్చేటప్పటికీ షరియత్ చట్టాలు ఆ ముస్లింలకు ఒకవేళ కనుక వాళ్ళు మైనర్ బాలబాలికల పైన అత్యాచారాలు చేస్తే, లైంగిక అత్యాచారాలు చేస్తే అవి వాళ్లకు షరియత్ చట్టం నుంచి ప్రొటెక్షన్ లభించదు, వాళ్ళకి పోక్సో చట్టం వర్తించి తీరుతుంది అని చెప్పి జస్టిస్ బెచు కురియన్ థామస్ అనే ఆయన ఒక వివాహంలో ఒక పార్ట్నర్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ మైనర్ అయ్యి ఉన్నటువంటి పరిస్థితిలో ఆ మైనర్ బాలిక పైన లైంగిక అత్యాచారం జరిగితే దాన్ని పోక్సో చట్టం పరిధిలోకి తీసుకుని రావాలి అని చెప్పి తీర్పునిచ్చారు. ఇవన్నీ కూడాను యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో ఎంత అవసరమో చెప్పేటటువంటి తీర్పులు. అంతేకాకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎంత వీలైతే అంత త్వరగా ఈ దేశంలో అమలు చేయాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పేటటువంటి తీర్పులు. ఇటువంటి తీర్పుల గురించి ఈ దేశంలో చర్చ జరగకూడదు, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చర్చ జరగకూడదు అన్నటువంటి ఒక ఆలోచన ఏదన్నా ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన వార్త మీడియాలో ఎక్కడా కనపడటం లేదు. నిజానికి దీనిపైన చర్చ జరగాలి, పెద్ద ఎత్తున చర్చ జరగాలి. పోక్సో చట్టము, యూనిఫామ్ సివిల్ కోడ్, పోక్సో చట్టము, షరియత్ చట్టము సాకు చూపి పోక్సో చట్టం నుంచి ఒక వ్యక్తి తప్పించుకోలేడు. అదేవిధంగా చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ ముస్లిం అయినా, హిందూ అయినా, క్రైస్తవుడైనా, ఏ మతానికి చెందినవాడైనా అందరికీ సమానంగా వర్తిస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పుల మీద తీర్పులు వస్తున్నాయి. అస్సాంలో అయితే ఇప్పటికే ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసి ఈ రకంగా బాల్య వివాహాలు చేయించేటటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఇప్పుడు కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా ఆ దిశలో ఒక పెద్ద ముందడుగు. ఇటువంటి వార్తలపైన ఈ దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు మన మీడియాకి ఇవి కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.